చిన్నారి బోరుబావిలో పడినప్పటి నుంచి శరీర భాగాలు బయటకొచ్చే వరకు అసలేం జరిగింది? చిన్నారిని రక్షించడంలో అధికారులు పొరపాటు చేశారా? నాయకత్వ లోపమే చిన్నారిని పోగొట్టుకునేలా చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది నిపుణుల దగ్గర నుంచి. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చినబోయి. ఏం జరగకూడదని కోట్ల మంది అనుకున్నారో అదే జరిగింది. 14 నెలల చిన్నారిని బోరుబావి మింగేసింది. బుడిబుడి నడకల చిన్నారిని మృత్యువు కబళించింది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కోట్ల మంది ప్రజల ఆశలు సమాధయ్యాయి. ఏదో మిరాకిల్ జరిగి పాప క్షేమంగా బయటపడాలని అందరూ కోరుకున్నా, ప్రార్థించినా జరగరాని ఘోరం జరిగిపోయింది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన పసిపాప ఎవరూ అనుభవించని క్షోభను అనుభవించింది. 400 లోతులోని ఊబిలో చిక్కుకుంది. 14 నెలలపాటు తల్లిదండ్రుల దగ్గర ఆడిపాడిన చిన్నారి చివరకు తీరని శోకాన్ని మిగిల్చింది. అడవిలోని పొండు మల్లివే, అందమైన సందమామవే, కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే. చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది, నీకులాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది. నవ్వితే రత్నాలు రాలే, ముద్దుకే ముత్యాలు రాలే, మొగము మోదుగు పువ్వులాయే, పలుకులే రామశిలకలాయే. సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా, నూరేళ్ళు బతుకమంటూ నాయువు నీకు పోస్తా. 61 గంటల పాటు సహాయ కార్యక్రమాలు చేపట్టినా ఫలించలేదు. చిన్నారి చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ధృవీకరించారు. ఫ్లష్అవుట్ ప్రక్రియ ద్వారా నీటిని బయటకు తీస్తున్న సమయంలో చిన్నారి ఫ్రాగ్ బయటకొచ్చింది. శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా బయటకొచ్చాయి. చిన్నారిని సజీవంగా బయటకు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ప్రాణం దక్కలేదన్నారాయన. చిన్నారి బోరుబావిలో పడినప్పట్నుంచి శరీర భాగాలు బయటకు వచ్చే వరకు అసలేం జరిగింది? చిన్నారిని రక్షించడంలో అధికారులు పొరపాటు చేశారా? నాయకత్వలోపమే చిన్నారిని పోగొట్టుకునేలా చేశాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది నిపుణుల దగ్గర నుంచి. బోరుబావిలో పడిన చిన్నారి తొలుత 10 అడుగుల లోతులోనే చిక్కుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బోరు మోటారును పైకి లాగితే పాప బయటకు వస్తుందని భావించారు. అనుకున్నదే తడవుగా మోటారును కొంతమేర లాగారు. అయితే లోపలి నుంచి ఏడుపు వినిపించడంతో పాపకు అపాయం జరుగుతుందని అంచనా వేసి ప్రయత్నాన్ని ఆపేశారు. ఈ క్రమంలోనే పాప 40 అడుగుల లోతుల్లోకి జారిపోయింది. ఆ తర్వాత సంఘటనా స్థలానికి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా యంత్రాంగం చేరుకోవడం, సహాయక చర్యలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటారును బయటకు తీస్తే దాంతోపాటు పాప కూడా బయటకొస్తుందని భావించారు. మోటారును పైకి లాగే క్రమంలో బలంగా గుంజడంతో ఒక్క ఉదుటున మోటారు బయటకొచ్చింది. కానీ దీంతో అప్పటి వరకు కనిపించిన పాప కదలికలు కనుమరుగయ్యాయి. ఈ ప్రయోగమే పాపకు అపాయం తలపెట్టిందనేది నిపుణుల మాట. ఎవ్వరు ప్రతి ఊరు నుంచి ఎవ్వరు ఏ ఒక్కొక్యం తెచ్చినా వేసే ఆ కొక్యాన్ని అందులో అని అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వలన ఆ పాపను ఫోర్సుబుల్ ఆ పాప 10 ఫీట్లో 15 ఫీట్లో ఉన్నదాన్ని అంతకంటే కిందికి పోరాకుండా ప్రివెంట్ చేసి ఆ పాపను పైకి తీసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది. 99% బతికుండేది. ఏదైనా జరిగినా చిన్నయో ఏదైనా దెబ్బలు తగిలి ఉండేటి కానీ చనిపోయే ఆస్కారం తక్కువ ఉండే. కానీ ఎప్పుడైతే ఆ మోటార్ పైన ఉంది కదా, మోటార్ను పైకి తీసేస్తే ఆ పాప మోటార్తో పాటు పైకి వస్తుందని ఎవరో సలహా ఇవ్వటం, ఫోర్సుబుల్గా దాన్ని పైకి లాపటం వలన ఆ పాప 2 ముక్కలుగా నిలువులో చీలిపోయి ఆ 8.5 ఉన్నదల్లా 4.5 ఇంచులకు దగ్గరగా 2 పీసులుగా మారి 6.5 ఇంచులు ఉన్న బోర్లోకి 250 ఫీట్ల లోపల ఆ 2 పీసులు పడిపోవటం జరిగింది. ఇనీషియల్గానే ఒక టీమ్గా ఫామ్ అయ్యి, ఒక లీడర్ ఫామ్ అయ్యి అందరి సలహాలు విని ఫైనల్గా ఈ విధంగా చేస్తేనే కరెక్టు అని నిర్ణయం తీసుకోవటంలో ఫెయిల్ అయినరని నేను అనుకుంటున్నాను. బోరుబావి చుట్టుకొలత 40 అడుగుల వరకు 9 అంగుళాలే ఉంది. చిన్నారి ధరించిన గౌను సైజు 8.5 అంగుళాలు.
అంటే పాప ఎట్టి పరిస్థితుల్లో కిందకు జారే అవకాశం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ రిగ్గుల కంపెనీ అధినేత లక్ష్మారెడ్డి. 40 అడుగుల తర్వాత బోరుబావి చుట్టుకొలత 6.25 అంగుళాలు ఉన్నందునే పాప మరింత లోతుకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 10 అడుగుల లోతుల్లో చిక్కుకున్నప్పుడే పాపను రక్షించేందుకు సమాంతర గొయ్యి తవ్వితే ఫలితముండేదని, కానీ హడావుడిగా స్థానికులు చేసిన ప్రయత్నంతో పాప 40 అడుగులకు జారిపోగా ఆ తర్వాత మోటారును బలవంతంగా లాగడంతో పాప ఆచూకీ కూడా లభించకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్టింగ్లోనే మిస్టేక్ చేశారు. పాప ఒక 10 ఫీట్లు లోపటనే ఉన్నది స్టార్టింగ్లో. కారణం ఏమంటే పాప సైజు 8.5 ఇంచులు, బోర్వెల్ 9 ఇంచెస్ బోర్వెల్ వేశారు. 9 ఇంచెస్ బోర్వెల్ 40 ఫీట్లు మాత్రమే ఉంది. ఈ పాప 40 ఫీట్ల వరకే పోగలదు లోపలికి, అంతకంటే కిందికి పోవటానికి వీలు లేదు. ఎందుకంటే కింద 6.5 ఇంచులు ఉంది, పాప 8.5 ఇంచులు ఉంది. అయితే ఎప్పుడైతే ఇంకా అందులో మోటార్ కూడా ఉంది, పైపులు ఉన్నాయి. ఆ మోటార్లు పైపులు ఉన్న మిగిలిన ప్లేస్లో ఈ పాప పడి ఉంది. కానీ ఆ పాప పడినప్పుడే ఊరోళ్ళు ఆ పాపని తీయటానికి కానీ మోటార్ పైకి లాగితే బాగుంటుంది అని ఆలోచించి పైకి కొంచెం లాగగానే పాప ఎడవటంతో అక్కడ గ్రామస్తులు ఆపేయటం జరిగింది. ఆ తర్వాత అధికారులకు ఇంటిమేట్ చేయడం జరిగింది. అధికారులు అన్ని డిపార్ట్మెంట్లను పిలిచారు. కానీ అక్కడ మిస్టేక్ అల్లా కామన్ సెన్సుతో పనిచేయకపోవటం, అన్ని టీములకి ఒక హెడ్ లేకపోవటం, నాయకత్వము లోపము క్లియర్గా కనబడింది. బోరు మోటారు పైకి లాగే సమయంలోనే పాప ప్రాణానికి ముప్పు వాటిల్లిందని, ఫోర్స్గా మోటారును పైకి లాగడం వల్లే పాప దేహం ముక్కలై 280 అడుగుల లోతుకు శరీర భాగాలు పడిపోయుండొచ్చని నిపుణులంటున్నారు. ఏదేమైనా పాపను రక్షించే క్రమంలో కొంత సంయమనం పాటిస్తే బాగుండేదనేది అందరి అభిప్రాయం. ఇకపై ఏ చిన్నారి బోరుబావికి బల్లవ్వకుండా చూడాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులవ్వాలనేది నిపుణుల మాట.